విరాల్ వద్ద జరిగిన సంఘటనల తరువాత చారిత్రకమైన బ్రూనాన్ యుద్ధంలో చివరి ఘర్షణ జరుగుతుంది. ఇక్కడ ఆల్లాఫ్ మరియు అతని కౌన్సిల్ ఆఫ్ కింగ్స్ ఉస్టెడ్ మరియు ఎథెల్స్టా సైన్యాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు. మొదట్లో డాన్లు తమ ప్రత్యర్థులను అసన్నమైన లొంగుబాటు వైపు నెట్టగలుగుతున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆ తరువాత వారు వెనక్కి తగ్గుతూనే ఉంటారు. కానీ కాలక్రమేణా ఇది ఉస్టాడ్ ఉపయోగించిన తెలివైన ప్లాన్. సక్సెస్లో వెనక్కి నెట్టడంలో డెన్లను తమ సైన్యాలన్నింటినీ నిమగ్నం చేసినప్పుడు డెన్లు వెనుక ఉన్న చెట్లు రేఖలు దాక్కున్న ఉస్టాడ్లోకి ఎక్కువ మంది వ్యక్తులు అప్రమత్తంగా మరియు వారి స్థానం నుండి బయటపడ్డారు. సెకండ్లీ, ఇప్పుడు రెండు వైపుల నుండి దాడి చేయడంతో డెన్లు లోపలికి నొక్కబడ్డారు మరియు రక్తస్నానం అనుసరిస్తుంది. రాజులందరూ యుద్ధంలో ఓటమిని అంగీకరించిన సన్నివేశం నుండి పారిపోవాలని నిర్ణయించుకోవడంతో ఆల్లాఫ్ తమ మద్దతులందరికీ కోల్పోతాడు. సో సక్సెస్ యుద్ధంలో గెలుస్తారు, కానీ తీవ్రమైన ఎదురుదెబ్బ కూడా. ఫినియన్ భార్య ఇంగ్రిడ్ తన కలలో చూసిన దాని ఆధారంగా గతంలో ఈ చిత్రం చేసిన జోస్యం నిజం అయినట్లు కనిపిస్తుంది. ఒకరు ప్రేమించే స్త్రీ మరణం గురించి చెప్పిన దానిలో చివరి భాగం బెప్సెన్బర్గ్లోని వారి దాడుల్లో ఆల్లాఫ్ మనుషుల నుంచే ఇంగ్రిడ్ చంపబడుతున్నాడు అని నిజమైంది. జోస్యం యొక్క ఈ భాగం మొదటి రూపొందించబడినప్పుడు ఉస్టెడ్ కోసం అనిపించినప్పటికీ ఇది వాస్తవానికి ఫినియన్ కోసం. ఫినియన్ ప్రేమించిన మహిళ అతని భార్య ఇంగ్రిడ్ డాన్స్ చేత చంపబడ్డాడు. ఆ తర్వాత బ్రూనాన్ యుద్ధం జరిగింది. ఆల్లాఫ్తో జట్టు కట్టి 5 రాజ్యాలు కుమారులు యుద్ధంలో మరణించారు. అంటే 5 రాజులు చంపబడ్డారు, ఎందుకంటే కొడుకులు కూడా భవిష్యత్తులో రాజులు అవుతారు. కింగ్ ఎడ్వర్డ్ మరణాన్ని కూడా లెక్కించాలని ఉస్టెడ్ మనకు గుర్తు చేస్తుంది. మొత్తం 6 మరణించారు. 6 మరణించిన రాజులు చివరికి ఉస్టెడ్ కూడా మరణించినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ అతని మరణం యొక్క రికార్డ్ చరిత్రలో ఎప్పుడు ఊహించబడలేదు. ఉస్టెడ్ తన ప్రైవేట్ ఛాంబర్కి తిరిగి రావడానికి లేచినప్పుడు అతను తన రకమైన పడిపోయిన యోధులందరికీ కలిసి విందు చేస్తున్న పొడవైన హాల్లోకి చూస్తున్నట్లు ఉన్నాడు. తెరిచిన తలుపుల ద్వారా పడిపోయిన వైకింగ్లు యుద్ధాలు వలహాలు యొక్క పౌరాణిక హిల్లును కూడా సులభంగా గుర్తు చేస్తాడు. ఈ దృశ్యం కూడా ఉస్టెడ్ మరణం దగ్గరలోనే ఉందని, అందువల్ల అతను మరణించిన 7వ రాజు మనకి ఇక్కడ సూచిస్తుంది. మరోక వైపు కింగ్ ఎథెల్స్టా సైన్యం ఇంగిల్మ్రోడ్ను స్వాధీనం చేసుకునేది మరియు ఆ వ్యక్తి ఉరితీయబడ్డాడు. అతని మరణానంతరం అతని తమ్ముడు ఎడ్వర్డ్ తదుపరి రాజు అవుతాడు. కాబట్టి అతను వివాహం చేసుకోకూడదని మరియు పిల్లల్ని కనకూడదనే ఉస్తాద్ యొక్క చివరి షరతు ఎథెల్స్టా కూడా అంగీకరిస్తాడు. ఎథెల్స్టాన్ తర్వాత మెరిసియా ఈస్ట్ ఆంగ్లియా, వెక్సెస్ మరియు నార్థాంబ్రియా పాలకుడిగా ప్రకటించబడుతుంది. 7 కింగ్స్ మస్ట్ డే చివరకు ఈ సినిమా కథాంశాన్ని స్ఫూర్తించే వాస్తవ చరిత్ర యొక్క ప్రకటనలతో ముగుస్తుంది. సింహాసనంపై కూర్చోవడానికి ప్రయత్నించిన అదే వ్యక్తి కింగ్ ఎథెల్స్టా 15 ఏళ్ల పాటు పాలన కలిగి ఉన్నాడు మరియు అతని పాలనలో రాజ్యం అభివృద్ధి చెందింది. ఎథెల్స్టా సమర్థుడైన నిర్వాహకుడు మరియు ఉదాహరణంగా నడిపించే సహజమైన సామర్థ్యం కలిగి ఉన్నాడు. అందుకే అతను ఇప్పుడు మధ్యయుగ ఇంగ్లాండ్లో పాలించిన గొప్ప రాజుగా పరిగణించబడ్డాడు. చిత్రం యొక్క సంఘటనల తరువాత చాలా సంవత్సరాల పాటు భూములను ఆక్రమించడానికి డేన్స్ ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ వారు ఎప్పటికీ విజయవంతం కాలేదు. సక్సెస్ సాధించిన ఈ అపారమైన విజయాన్ని గుర్తిస్తూ బెసెన్బర్గ్ కోట ఇప్పటికీ ఇంగ్లాండ్లోనే నార్త్బర్లాండ్లోనే ఉంది. సో ఇది 7 కింగ్స్ మస్ట్ డే ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా కింద కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వోకల్స్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.